దగ్గరికి వెళ్ళి అంకుల్కి చెప్తాను, అంకుల్ నువ్వు ఏసైని ఎందుకు ప్రేమించకూడదు అని చెప్పింది. ఏం చెప్పింది? ఏసైని నువ్వు ప్రేమించవచ్చు కదా, నువ్వు ఎందుకు ప్రేమించలేదు అని అడిగిందంట. నేను అన్నాడు అయిపో మళ్ళా చెప్పిందంట అదే మాట. అంకుల్ నువ్వు ఏసైని ఎందుకు ప్రేమించకూడదు, ప్రేమించకపోవడానికి కారణం ఏంటి అని అడిగిందంట. ఏసైను ఎందుకు ప్రేమించడం లేదు, ఏదైనా ఒక మనకు నచ్చని మనం తింటాం, ఏమంటాం అది తింటే నాకు వాంతులు వస్తాయి లేదా ఏదో ఒకటి చెప్తాం అన్నా కదా. అట్లా అమ్మాయి అడుగుతాం, అంకుల్ మీరు ఎందుకు ఏసైనా ప్రేమించడం లేదు, ఏం కారణం అని అడిగింది. ఆయన ఎందుకు ప్రేమించడం లేదు, దేవుడే లేడు అనేవాడు అన్నా కదా. ఆయనకి పోయి చెప్తా ఉంది. ఆయన చెప్పిన తర్వాత ఆయన కొంచెం దూరం పోయినాడంట. అదే మాట ఆయనకి వినబడతా ఉంది. ఏమని? అంకుల్ నువ్వు ఎందుకు ప్రేమించకూడదు ఏసైని అనింది అని. ఆయన పేపర్ తీసి చదివినా అదే మాట ఉందంట. నువ్వు ఏసును ఎందుకు ప్రేమించకూడదు. పోస్టులు ఉంటాయి కదా, అవి పోస్టులు అందరూ వేసింటారు కదా, ఆయనకి ఏది చూసినా అదే మాట కనబడుతుందంట కళ్ళకి. ఆయన అనుకున్నాడంట, కోపం వచ్చి అన్ని వేసేసి మూట కట్టేసి ఏం చేసినాడంటే ఇదే మాట నాకు వినపడుతూ ఉంది అని ఏం చేసినాడు, త్వరగా ఇంటికి వెళ్ళాడు. త్వరగా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో అమ్మాయి మాట్లాడుతుంటే కూడా అదే మాట ఆయనకి చెవిలో వినపడుతుందంట. నువ్వు ఏసుని ఎందుకు ప్రేమించకూడదు, నువ్వు ఎందుకు ప్రేమించడం లేదు. మళ్ళీ వాళ్ళ భార్య మాట్లాడుతుంటే కూడా అదే మాట వినపడుతుంది. ఆయనకు కోపం వచ్చేసి ఏంటంటే, అరే నేను ఈరోజు తొందరగా అన్నం తినేసి పడుకోవాలా, ఇవన్నీ మర్చిపోవాలా, ఏసు అనే మాటని మర్చిపోవాలా అనుకొని అన్నం తిని పడుకున్నాడు. పడుకుంటే అదే మాట వినపడతా ఉందంట, ఏసు ఎందుకు ప్రేమించకూడదు, ఏసు ఎందుకు ప్రేమించకూడదు అని. అప్పుడు ఏసు ఎవరు అసలుకి, ఏసు ఎవరు అసలు, ఆయన్ని ప్రేమించకపోవడం ఏంటి, అసలు ఎవరు ఆయన అనుకొని మధ్యరాత్రిలో లేచినాను. చేసి ఏసు ఎవరు, ఆయన ఎందుకు ప్రేమించకూడదని ఇదే మాట ఎందుకు వస్తూ ఉంది అని అనుకున్నాడు. యేసు ప్రభు యొక్క గ్రంథంలో ఏదైనా తప్పు పట్టాలి, ఏం పట్టాలంట, బైబిల్లో తప్పును వెతకాలా అని ఆయన యోహాను సువార్త చదువుతా ఉన్నాడంట. ఏం చదువుతున్నాడంట? యోహాను సువార్త చదువుతాను. 3వ అధ్యాయం 16 వచ్చినది ఏముంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచ్చింది. దేవుడు లోకమును ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఏమంట? ఈ అమ్మాయి ఏం చెప్పింది? నువ్వు యేసుని ఎందుకు ప్రేమించకూడదు అని అడిగింది కదా. ఇక్కడ ఏం భయపడింది? అదే మాట దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించు. ఇంకా బైబిల్లో ఏమిటంటే యేసు ప్రభు మంచి వారిని చెడ్డవారిని కూడా ప్రేమించాడు. ఆయన అందరినీ ప్రేమించాడు కదా, అందరినీ ఒకటే రీతిగా ప్రేమించాడు. ఇక్కడ చూడాలి, మనమైతే ఏం చేస్తాం, మన అక్కని మన అన్ననైతే ఒకలాగా ప్రేమిస్తాం కదా. ఇక్కడ తినాలి. అదే వేరే వాళ్ళు అనుకో అట్లా ప్రేమిస్తారా? మీ అన్నలాగా మీ అక్కలాగా ప్రేమిస్తారా? ఏదైనా మీ దగ్గర తింటానుకుంది అనుకోండి, మీ అక్కకు మీ అన్నకైతే ఏం చేస్తారు? సరే ఎత్తుకుంటే వెళ్ళి అక్కకి ఇచ్చేస్తారు లేదా అన్నకి ఇచ్చేస్తారు. పక్కన ఎవరైనా ఉంటారు, ఇస్తారా? ఎవరు కదా. అయితే యేసు ప్రభు ఎట్లా ప్రేమించాడంట? మంచివారిని చెడ్డవారిని. మరి మంచివారిని ప్రేమిస్తారు కానీ చెడ్డవారిని ఎవరిని ప్రేమిస్తారా? దొంగని ప్రేమిస్తారా? నరహంతకులు ప్రేమిస్తారా? అయితే దేవుడు ఏం చేస్తున్నాడంట? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే ఎంత మనం దాన్ని కొడవలేము. అంత ప్రేమను చూపించాడు కదా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. అప్పుడు ఆ మాట ఆయన చదివినాడంట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన అంత చదివిన తర్వాత
ఏం కనుక్కోలేకపోయినాడు? తప్పు ఎక్కడ కూడా కనబడలేదు. అప్పుడు ఆ మాటలు ఆయన చదివి విని ఏం చేసినాడ? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచున్నాడు. ఆయన ఏం చెప్పింది అమ్మాయి? బైబిల్ అంతా తీసి చదివి చెప్పిందా? పెద్ద ప్రసంగం చేసిందా? అలాగే పెద్ద మెసేజ్ ఏమని చెప్పిందా మీకు? చెప్పలే కదా. మీకు ఎన్ని మాటలు విన్నారు? ఇప్పుడు విన్నారు లేదా? వింటున్నారు కదా. మరి మీరెందుకు మీ హృదయం యేసు ప్రభుకి ఇవ్వలేదు? మీరు ఎంత ప్రేమిస్తున్నారు యేసు ప్రభుని? మనం ప్రేమించాలా కదా. మనం దేవుని ఇంటికి రావాలా? మన ఫ్రెండ్స్ని కూడా దేవుని ఇంటికి తీసుకున్నాం. ఆ చిన్న అమ్మాయి ఆ చిన్న మాట ద్వారా ఏం చేసిందంట? ఆయన దేవునిలోనికి నడిపించింది. మనం కూడా యేసు ప్రభు గురించి చెప్పాలా. ఇక ఇశ్రాయేలు చిన్నది ఏ రీతిగా దేవునికి ఇష్టమైన